హాయ్ హలో సాక్షి ఎలక్షన్ ట్రాక్ నల్గొండలోకి ప్రవేశించింది. సూర్యుని లేలేత కిరణాలు నులివెచ్చగా శరీరాన్ని తాకుతున్నాయి. కానీ పాలిటిక్స్ మాత్రం అలా లేవు. టూ హాట్. ఇక్కడ మొత్తం 12 నియోజకవర్గాలను బీఆర్ఎస్ తన గుప్పెట్లో పట్టుకుంది. ఈ పట్టును అలాగే నిలుపుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పట్టిన పట్టు విడవకుండా పోరాటం చేస్తుందా? చాలా ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అందరూ గమనించదగ్గ పాయింట్ ఏంటంటే సీనియర్లు వర్సెస్ సిట్టింగ్స్ అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ల పల్స్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రాజకీయ పార్టీలు నాయకుల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి జిల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ మూవ్. కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి. కులములు నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి. సాక్షి ఎలక్షన్ ట్రాక్ లో భాగంగా నల్గొండలో మనం అడుగు పెట్టగానే ముందుగా వీటీ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించాము. స్వామివారి విశిష్టత, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా స్వామివారి ఆశీస్సులు పొందిన తరువాతే ఎన్నికల బరిలోకి దిగుతారు. బీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నామినేషన్ పత్రాలు ఉంచి స్వామివారి ఆశీస్సులు పొందిన తరువాత ఎన్నికల బరిలోకి వెళ్లారు. అంతటి విశిష్టత కలిగినటువంటి ఆలయం ఇది. స్వామివారి ఆశీస్సులు ఏ పార్టీకి ఉంది, ఏ నాయకుడికి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మందంట పోతుంటే ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా, చూస్తే చిన్న పోరాగాడే ఎలమందా, వన్నె రూమాలు గట్టిండే ఎలమందా. పెద్దనా ఏం పేరు నీ పేరు? ఈరయ్య. ఏం పని చేస్తుంది? గొర్రెలు మేపడమేనా? గొర్రెలు మేపడమే. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. బానే ఉందా? ఆదాయం బానే ఉందా గొర్రెల పెంపకంలో? ఉంది అంటే గట్టినే ఉంది, పోతానే ఉంటాయి వస్తూనే ఉంటాయి. ప్రభుత్వం నీకు గొర్రెలు ఇస్తాను, మీకు అందరికి గొర్రెలు ఇస్తాను, గొర్రె పిల్లలు ఇస్తాను అంది కదా, వచ్చిందా నీకేమైనా? వచ్చినాయి. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. ఆదాయం బానే ఉంటుందా దీంట్లో? ఎంత సంపాదిస్తావు ఏంటి? నీకు 3 పూట్ల గడుస్తుందా? ఆడికి నొప్పులు రోగాలు వస్తాయి, మందులు దాపడా ఈ దాపుడు సూదులేసుడు ఇదే పని ఆడికి ఎప్పుడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నువ్వు గవర్నమెంట్ ఏమన్నా అడుగుతావా ఏం కావాలి నీకు సాయం అనేది? ఏమంటే గొర్రెలకు మందులు ఇవ్వాలి. ఎన్ని గంటలకు వస్తావు గొర్రెలు మేపడానికి? 10 అయింది. మళ్ళీ సాయంత్రం 5:30 అయింది. ఎంత ఎండైనా ఉండాల్సిందేనా? కాదు, గొర్రె పిల్లలు మీకు వచ్చాయా? మీ ఇంటికి వచ్చాయా? ఊర్లో అందరికి వచ్చాయా? వచ్చినాయి. మరి పెన్షన్ రాలేదంటున్నావు కదా, సర్పంచ్ని అడిగినావు నువ్వు? అడిగినావు కానీ అప్పుడు ఓట్ల లిస్టులల్లా ఏజ్ తక్కువ పడదు, అప్పుడు చూసాగా చెప్తే. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? కేసీఆర్ ఉన్నాడు కదా, మీకు మంచిగా చేసిందా? ఇగో మంచిగా ఉన్నోనికే పెడుతుండు కేసీఆర్. పేదలు ఏం కాపాడుతురు? భూములు ఒక్కొక్కరికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నోనికి పింఛన్లు రైతు బంధాలు అందరికి ఇస్తారు, లేనోనికి ఆయనతే కానీ చూస్తలేడు. ఏం చేస్తాం? ఎన్ని గొర్రెలు ఉన్నాయి నీ దగ్గర? 30. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పేరు వినగానే మనకు నల్గొండ జిల్లా మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓసారి ఎంపీగా విజయం సాధించి ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం రేసులో ఉంటానని ఆయన చెబుతున్నారు. కుండ బద్దలు కొట్టినట్టు మరీ చెబుతున్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మనం బ్రేక్ఫాస్ట్లో కలిసాం. వారితో బ్రేక్ఫాస్ట్ చేస్తూ చాలా విషయాలు, జిల్లాకు సంబంధించిన అంశాలే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయాల గురించి వారితో మాట్లాడుకుందాం. చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు మీరు. ఏంటంటే 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వట్లేదు, ఒకవేళ అలా ఇస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపిస్తే నేను బీఆర్ఎస్కే ప్రచారం చేస్తాను. ఇంకొక మాట అన్నారు, కరెంటు వైర్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమని. ఏంటి అసలు కరెంట్ రావట్లేదా? ఎందుకంటే కరెంట్ అనేదే కరెంట్ ఇష్యూ ఇప్పుడు ఇక్కడ. నేను కరెంటు విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా భువనగిరి మండల సోమవారం గ్రామంలో సబ్స్టేషన్ సందర్శించి సబ్స్టేషన్ కట్టాక అక్కడ లాగ్ బుక్ పెడతారు. లాగ్ బుక్ అంటే ఇన్కమింగ్ ఎంత వస్తుంది, అవుట్ గోయింగ్ ఎంత ఇస్తున్నాం,
3 ఫేజ్ ఎంత ఇస్తాం, సింగిల్ ఫేజ్ ఎంత ఇస్తాం రికార్డు ఉంటుంది. నిజంగా కరెంట్ 24 గంటలు ఇచ్చుంటే లాక్ బుక్లు ఎందుకు తీసేస్తారు ఆయన? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2003లో కరెంటు కష్టాలు చూసి దేశంలో ఎక్కడ ఉచిత కరెంట్ లేదు. అది రాజశేఖర రెడ్డి మాత్రమే సాధించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ కూడా ఒప్పుకోలేదు. ఏ రాష్ట్రంలో లేదు, నువ్వు ఎట్లా ఇస్తావు ఉచిత కరెంటు? ఉచిత కరెంట్ ఇవ్వాలంటే ఏమనుకుంటున్నావు అని చెప్పినప్పుడు, లేదు మేడం తెలంగాణలో కష్టాలు బాగున్నాయి, కరెంటు ధరలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిండు, దాని మీద ఉద్యమం చేస్తే కాల్పులలో 4 చచ్చిపోయిన బషీర్బాగ్లో, అది ఇవ్వవలసిందే పట్టుబట్టి సోనియా గాంధీని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టించి తొలి సంతకం దాని మీద పెడతానని చెప్పి నీరు పెట్టి 1200 బకాయిలు మాఫీ చేసి అసలు దేశ చరిత్రలో చరిత్ర సృష్టించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగిన అందరు రైతులే. 24 గంటల కరెంట్ వస్తుందా మీకు? కేసీఆర్ ఏమంటే 24 గంటలు ఇస్తున్నా అంటుంది కదా. రైట్. నల్గొండ జిల్లా పైన కోమటిరెడ్డి మార్క్ అంటే ఏం చెబుతారు, లేదా నల్గొండ నియోజకవర్గం పైన మీ మార్క్ ఏంటి? నల్గొండ నియోజకవర్గం అంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక సిమెంట్ రోడ్ లేదు టౌన్లో, గ్రామాలలో రోడ్లు లేవు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి ఒప్పించి 250 ఎకరాలలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టించి ఇవాళ 4000 మంది పిల్లలు ఎంబీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించా. ఎస్ఎల్బిసి సొరంగం, అలాగే బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్ట్ 700 కోట్లు. ఈ కంచన్పల్లి గ్రామానికి చెరువు కూడా ఆ నీళ్ళతోనే నింతది. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జులు, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు. నేను సబ్స్టేషన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు అన్ని ముఖ్యమంత్రి కూడా కట్టుకోవాలి, అన్ని సబ్స్టేషన్ కట్టించారు. దాని అన్నిటికి తోడు నా సొంతంగా ఏ పేదవాడు బాధపడ్డా నా ఇంటికి వచ్చినట్టు ఏ పార్టీ అని అడగా నా సొంతంగా సాయం చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాను. ప్రజలే నా ప్రాణం. గత ఎన్నికల్లో 9 బీఆర్ఎస్ గెలిచింది, మళ్ళీ 2 ఉప ఎన్నికల్లో 2 తీసుకెళ్లింది, ఒకరు పార్టీ మారారు. మొత్తం 12కు 12 బీఆర్ఎస్ గుప్పెట్లో ఉన్నాయి. ఎన్ని లాక్కోబోతున్నారు బీఆర్ఎస్ నుంచి? ఈసారి మినిమం 10 లాక్కోబోతున్నాం. 10 లాక్కుంటారా? రెండు కాన్సెన్స్ టైట్ ఉన్నది. ఆ పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు బాధపడతారు. 10 మాత్రం 100% మీరు సాక్షి టీవీ వాళ్ళు వేసుకోండి. 10లో ఒక్కరు తక్కువ వచ్చినా నేను ఉన్నా ఎమ్మెల్యేగా. ఈ కంచరపల్లి ఇంత పెద్ద గ్రామం, 10 ఏళ్ళు అయింది. గ్రామాలలో 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేస్తారు. ఒక్కరన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా అడగండి మీరు. ఒక్క ఊర్లో ఇల్లు కట్టలే, ఒక్క చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం ఇవ్వలే, ఒక పేదవాడు పోతే ఆరోగ్యశ్రీ లేదు, కరోనా వచ్చి అప్పుల పాలైండు. అదే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోతే 1000 రూపాయలు దాటితే 2000 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్లు లేరు. 70,000 మంది టీచర్లు రిటైర్ అయితే ఒక్క డిఎస్సి పెట్టలే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. ఇవాళ పేదవాళ్ళు ఉపాసం ఉండి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు 12,500 రూపాయలు. ఏ పని చేయనోడికి 3వ ఓటేస్తారా? నా ప్రశ్న ఏంటంటే, ఆయన హామీలు ఇచ్చారు, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ప్రజలు దేన్ని నమ్మాలి? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి మీ 500 అంటే ఆయన 400 అంటుండేదో మార్కెట్లో అరాజు పడినట్టు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎలగబెట్టినావు కదా, నువ్వు 500 ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాను నీకు? ఈ 6 పథకాలు అమలు చేపించే బాధ్యత కోమటిరెడ్డి వెంకరెడ్డిగా నేను తీసుకుంటున్నాను. తప్పకుండా సీఎం రేస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండబోతున్నారా? దాని విషయంలో మా వాళ్ళు ఎక్కడ పోయినా సీఎం అంటే నేను ఎప్పుడు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే గెలిపియండి, నీకు నల్గొండ కాన్సెన్స్ చూసుకోవాలి. సీఎం కావాలనే గెలిచిన ఎమ్మెల్యేలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పుడు కూడా మీ ప్రచారంలో నేను చూస్తే ఇప్పటికీ వినిపిస్తోంది. ఏంటి ఆయన మార్క్ ఏంటి ఇక్కడ? ఆయన మార్పు ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నది. ఇందురమ్మ ఇల్లు చూస్తే రాజశేఖర రెడ్డి జ్ఞాపకం వస్తాడు. ఆరోగ్యశ్రీతో ప్రతి ఊర్లో 100 మంది ఆపరేషన్ చేయించుకున్నారు పైసా ఖర్చు లేకుండా. ప్రతి అవ్వాతాతకు పార్టీలకు అతీతంగా మంచిగా 200 ఇచ్చిన ఆ కాలంలో, అంటే 4,000 అన్నట్టు. ఆయన చెయ్యని పని అంటూ లేదు. ఆయన వ్యవసాయదారులు రైతుల కోసం ప్రత్యేకత తీసుకొని ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేవాడు. రైతును ప్రేమించే నాయకుడు, పేదలను ప్రేమించే నాయకుడు. ఇప్పటికి రాజశేఖర రెడ్డి అనేది సపోర్ట్ కొడుతున్నాను. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, నేను 7వ గ్యారెంటీ అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి జంప్ అయిపోవడం, ఈసారి అలాంటిది జరగదు అని 7వ గ్యారెంటీ ఒక సీనియర్ నాయకుడిగా, సీఎం రేస్లో ఉన్నటువంటి నాయకుడిగా మీరు ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తాం. మాకు 60 పైన వస్తున్నాయి కాబట్టి 79 అని నేను ఒక సర్వే ఇచ్చింది. 79 వచ్చినప్పుడు ఎవరు ఓరు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసాం.
ఈసారి ఎవరు పోరు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి? 70 నుంచి 79, 80 అనుకుంటున్నాం. ఫైనల్ క్వశ్చన్, మీ బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన విధానం, నిలకడగా లేనటువంటి రాజకీయం మీపైన ఏమి ప్రభావం చూపించదా? అట్లానే మా పీసీసీ ప్రెసిడెంట్ కూడా 4 పార్టీలు కలిసి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ ఆయన డిఫరెంట్ పార్టీస్లో ఉన్నాడు. రాజకీయ వాతావరణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైతే 2 ఒకటైనాయో ఆయన ఉండదలుచుకోలే. ఆయన కేసీఆర్ని దింపడానికి బీజేపీ అయితే గట్టిగా చేస్తాను అనుకోను. కానీ ఎప్పుడైతే కవితని ఆ లిక్కర్ కేసులకు వెళ్ళి డ్రాప్ చేయడం, కేసీఆర్ మోడీ ఆ నాటకం ఆడుతున్నాడు తెలిసిపోయిన తర్వాత ఆయన కానీ వివేక్ వెంకటస్వామి కానీ చాలా మంది వచ్చారు. రాజగోపాల్ ఒకరే కాదు. థ్యాంక్ యూ సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈరోజు ఎలక్షన్ ట్రాక్లో భాగంగా మీరు సాక్షి ఎలక్షన్ ట్రాక్లో పాల్గొని బ్రేక్ఫాస్ట్లో మంచి పాలిటిక్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. వయసులో ఉండగానే వ్యాధితో భుజాలు కుంగిపోవడం మీరెప్పుడైనా చూశారా? ఎస్, వీళ్ళు చూశారు. ఏదో తెలియని అదృశ్య శక్తి భుజాలపైకెక్కి పాతాళంలోకి తొక్కేస్తున్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా? వీళ్ళకనిపించింది. ఈ ప్రాంతాన్ని వదిలి, ఈ రాష్ట్రాన్ని వదిలి, ఈ దేశం వదిలి పారిపోవాలని మీకెప్పుడైనా అనిపించిందా? వీళ్ళకనిపించింది. కారణమేంటో తెలుసా? ఫ్లోరోసిస్. వీళ్ళు తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంది. మనం తాగేటటువంటి నీటిలో 1 లీటర్ వాటర్లో 1 ppm ఫ్లోరిన్ ఉంటే వీరు తాగే నీటిలో 10.97 అక్షరాల 10.97% ppm వీరు తాగేటటువంటి నీటిలో ఉంది. అంటే వీళ్ళు తాగే ప్రతి నీటి బొట్టు వీరి శరీరంలో విషపు చుక్కగా మారుతోంది. కావాలంటే ప్రత్యక్ష సాక్ష్యం మీరే చూడండి. ఆ పాదాన్ని చూడండి, ఆ కాలును చూడండి, ఎంతలా వంకరపోయిందో చూడండి. ఫ్లోరిన్ ప్రభావం, ఫ్లోరోసిస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాదం పూర్తిగా పక్కకు తిరిగిపోయింది, వేళ్ళు వంకర్లు పోయాయి, నడవలేనటువంటి పరిస్థితి. పుట్టుక నుంచి ఇదే పరిస్థితి వారు అనుభవిస్తున్నారు. ఇక్కడ మరో పాదాన్ని మీకు చూపిస్తాను చూడండి. ముందు పాదం ఇలా స్ట్రైట్గా ఉంది, ఆ పాదం వెనక్కి తిరిగిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఫ్లోరోసిస్. దశాబ్దాల కాలంగా వీరు ఫ్లోరోసిస్తో బాధపడుతున్నారు. ఈ ప్రాంతమంతా కూడా ఫ్లోరోసిస్తో బాధపడుతోంది. దశాబ్దాల కాలంగా ఇప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రతి ప్రభుత్వం కూడా వీళ్లకు మేలు చేస్తామని చెబుతున్నాయి. ఇప్పటికే మిషన్ భగీరథ వాటర్ వేదిక అందుబాటులోకి వచ్చింది. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. కానీ ఈలోపే జరగాల్సినటువంటి దుష్పరిణామాలు జరిగిపోతూనే ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఫ్లోరోసిస్తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వారి జీవనం ఎలా సాగుతోంది, వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ఈ ఫ్లోరోసిస్ ప్రాబ్లం మీకు చాలా తరతరాలుగా ఉంది కదా, చాలా మందికి ఇదే పరిస్థితి ఉందా? కాళ్ళు చేతులు వంకర్లు పోవడం, పని చేసుకోలేని పరిస్థితి? మా వీళ్ళైతే మాకున్నాయి ఇక్కడ ఇద్దరికి, ఇంకా ఊర్లో పండి అందరికి ఉన్నాయి. ఇట్లా మీకు భగీరథ వాటర్ వస్తుందా? వస్తుంది, ఒక ట్యాంక్. మీకు వికలాంగ పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. పెద్దయినా ఇద్దరు పిల్లలకి ఫ్లోరోసిస్ వచ్చిందా? పిల్లలకి ఇద్దరికి ఇట్లా అయింది కదా, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళావా? ఇక అప్పుడు తీసుకుపోయిన చిన్నగుండా, అప్పుడు పంజగుట్ట కూడా తీసుకుపోతే కాదన్నాడు. ఏం చదువుకున్నావు నువ్వు? బీఎడ్ అయిపోయిందా? మరి జాబ్ రాలేదా ఇప్పటి వరకు? జాబ్ రాలేదు, ఒక జాబ్ కూడా లేదు. ఒక వికలాంగుల కానీ షాప్ పెడతారు కదా సార్, ఆ షాప్ కూడా లేదు నాకు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? ఇక్కడ మంచి వాటర్ రావాలి, ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టి మంచి వాటర్ ఇస్తామని కూడా చెప్తోంది గవర్నమెంట్. ఏమన్నా మెరుగుపడిందా భగీరథ రావడం కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతామన్న విషయం కానీ? సర్వర్ అవుతున్నాయి కానీ మాకు సౌకర్యం కావాలి కదా సార్. ఇప్పుడు మేము బతకాలంటే మేము బతకలేం కదా సార్. ఒక పాప నాకు, ఇప్పుడు నాకు ఏదైనా ఉపాధి ఉంటే దాని మీద ఆధారపడి మనం బతకగలుగుతాం. ఏమ్మా నీకు పళ్ళు ఆ కలర్ మారింది కదా, ఫ్లోరోసిస్ వల్లే, అది తెలుసా నీకు ఆ విషయం? బోరింగ్లో నీళ్ళు తాగే ఇట్లా అయినా సార్, ఏం చేయాలి? ఒక ఆడపిల్లగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా? ఒక మగవాళ్ళు కాళ్ళు చేతులు వంకర్లు పోయి వాళ్ళు పడే ఇబ్బందుల కంటే అమ్మాయి పడేటటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇబ్బంది ఉంటుంది కదా సార్, అట్లా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, మీ దగ్గరికి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇన్ని రోజులు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుంటారు, అందరు నాయకుల చుట్టూ మీరు తిరుగుంటారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఏం అడుగుతారు? ఇక వాళ్ళని ఇదే అడుగుతున్నాం సార్. ఇంతమంది ఉపయోగానికి వచ్చినప్పుడు అడిగినాం,
ఇక అందరూ చేపిస్తామంటారు, ఎంత అవుతుంది. 3 జిల్లాలు 12 నియోజకవర్గాలు 3 ప్రధాన పార్టీలు. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ ముఖ చిత్రం. 2018లో మొత్తం 12 స్థానాలకు గాను 9 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తరువాత జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఒకరు పార్టీ మారడంతో మొత్తం 12కి 12 స్థానాలు బీఆర్ఎస్ గుప్పెట్లో ఉన్నాయి. కాంగ్రెస్ కంచు కోటగా చెప్పుకునేటటువంటి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ చేతిలో ఉండేటటువంటి 12 స్థానాలని ఎలాగైనా తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తం 12లో కనీసం 10 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలనే ఆలోచనలో బీజేపీ కనిపిస్తోంది. ఆ మేరకు వ్యూహాలు కూడా రచిస్తోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనమున్నటువంటి పాయింట్ ఇది నాగార్జున సాగర్. 6.5 దశాబ్దాల క్రితం శంకుస్థాపన జరిగింది. 5.5 దశాబ్దాల క్రితం తెలుగు ప్రజల జీవనాడిగా పురుడు పోసుకొని ఇప్పటికీ కలలు సాకారం చేస్తూ ఈ నీళ్లు రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయి. ఇదే పాయింట్ నుంచి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అలాగే ఇందిరాగాంధీ ఈ పాయింట్ నుంచే ఈ నాగార్జున సాగర్ని వీక్షించేవారు. అదే పాయింట్ దగ్గర మనం ఉన్నాం. అసలు పాయింట్ ఏంటంటే 6.5 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ నాగార్జున సాగర్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. కానీ కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడం చూస్తుంటే తాము ఎంత స్ట్రాంగ్ అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. ప్రాజెక్టుల్లో నీళ్లు పారడం మాత్రమే కాదు, ఓట్లు కూడా పారుతున్నాయనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే లభించే నల్లబొచ్చే టేస్టీ టేస్టీ చేపల పులుసును, టేస్టీ టేస్టీ పాలిటిక్స్ ను రెండింటినీ మిక్స్ చేద్దాం. ఇక్కడ రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల పల్స్ ఎలా ఉందో పట్టుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు? ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. యా, గుడ్ మార్నింగ్ టు సాక్షి టీవీ. వీఆర్ వాకర్స్ అండి. రెగ్యులర్గా ఈ ఎన్జీ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ గత 7 years బ్యాక్ స్థాపించి రెగ్యులర్గా ఇక్కడ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడలను ప్రోత్సహించడం, సామాజిక కార్యక్రమాలు చేయటం, అలాగే ట్రాక్ని డెవలప్ చేయటం, ప్లాంటేషన్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా క్రీడల్లో వాళ్ళు ఉత్తీర్ణ మెడల్స్ కొట్టినప్పుడు వాళ్ళని పొందుపరచడం, వాళ్ళకి అభిమానించడం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎలాంటి గవర్నమెంట్ ఉంటే అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక ప్రధానమైన పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత మన ప్రధాన డిమాండ్లు అవుతున్నాయి, వాటిని పరిష్కారం చేసే దిశగా మన ప్రయత్నం అనేది జరగాలి. ముఖ్యంగా ఈ నీటిని నిలబెట్టుకొని రైతాంగానికి నీళ్ళని అందించి పంటలు పండించుకోవడం, కానీ విద్యార్థులతో వాళ్ళకు విద్య అందియాలి, చదువుకున్న విద్యార్థులకు పని కల్పించుకోవాలి. ఇది ముఖ్యంగా మనకు విద్యార్థులకు రిక్రూట్మెంట్ తోటి వాళ్ళకు కొంత పని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగాలను కల్పించడానికి ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారో అటువంటి వాళ్ళు ఏమంటూ ఉండటానికి సిద్ధంగా ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఓవరాల్గా ఎంటైర్ మనం తెలంగాణ పాలిటిక్స్ చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలా అబ్జర్వ్ చేస్తారు ఈ మొత్తం ఎలక్షన్ మూడ్ని? 60 సంవత్సరాల తర్వాత తీసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం కూడా రాజకీయ నాయకులు 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 2 నెలలు 3 నెలలు మాత్రమే ఇక్కడ వచ్చేసి ఓట్ల కోసం రావడం. నిజంగా నాయకులు ఎప్పుడు కూడా మొత్తం ప్రజల పక్షానే ఉండి వాళ్ళ డెవలప్మెంట్ కోసం తిరిగితే ఇట్లా వాళ్ళని దగ్గర పోయి ప్రాధాయపడవలసినటువంటి అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. నల్గొండ జిల్లా పాలిటిక్స్ ఎలా ఉన్నాయండి? ఏ పార్టీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తోంది? అంటే ప్రజలు ఏ వైపు ఆలోచిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మన కేసీఆర్ గారు వారి కృషితోటి 14 సంవత్సరాలు కష్టపడి చేసి రాదు అనుకున్న తెలంగాణని తీసుకొచ్చి మనకి ఈ యొక్క 10 సంవత్సరాల్లో తను ఎంతవరకు చేయగలనో ఎంతవరకు చేయాలనే దాని మీద తను కృషి చేస్తూ ముందుకు తీసుకొని వస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా అనేది ఇవాళ 10 నుంచి 15,000 రూపాయలు 16,000 రూపాయల వరకు చేయటం అంటే మన యావత్ భారతదేశంలో కూడా రైతుని చాలా కించపరిచి రైతుని చూడాలనేటువంటి ప్రభుత్వాలు ప్రజెంట్గా ఉన్నాయి, అంతకుముందు కూడా నడుస్తూనే ఉన్నాయి. అయినా కూడా మనకి కావాల్సింది రైతే రాజు అనే దాని మీద ఎంతగానో కృషి చేసి ఈరోజు రైతుకి ఎంతో మేలు చేస్తుండు. వృద్ధులకి ఇవాళ ఎట్లంటే కొడుకుల మీద కోడల మీద వాళ్ళు చూపిస్తున్న వివక్షతకి నేనున్నా అనేదానంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తుండు. మాకు ఒక ధైర్యం వచ్చిందని తల్లిదండ్రులు కూడా అరే నువ్వు పెట్టినా పెట్టుకున్నా, నా కోడలు పెట్టినా పెట్టుకున్నా, నాకు ఈ ధైర్యం వచ్చింది, ఒక 2,000 రూపాయలు వచ్చినాయి, రాబోయే రోజులు 5,000 రూపాయలు వస్తున్నాయి అనేది వాళ్ళు ధైర్యం అనేది వచ్చేసింది. ఈ ప్రభుత్వం
10 సంవత్సరాలు చేసింది, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసేదానికి వాళ్ళు ముందు పోతారు. కాబట్టి అందరం కూడా చేతునిచ్చి ఈ ఒక్కసారికి మన కేసీఆర్కి హ్యాట్రిక్ చేసే విధంగా, మన నల్గొండలో ఉన్నటువంటి మన కంచెల భూపాలరెడ్డి కూడా హ్యాట్రిక్ సాధించే విధంగా ప్రతి ఒక్కరం కూడా చేస్తారనేది విశ్లేషణ జరుగుతుంది. ఏ పార్టీ అయితే బాగుంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? నేను అనేది అంటే మన యువకులు కానీ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం వల్ల డబ్బు రాజకీయాల వెంట నడవకుండా ఒక మంచి వ్యక్తిని చూజ్ చేసుకొని నడవాలి. ఏ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ యొక్క డబ్బు రాజకీయాలు చేస్తున్నారో, ఈ పైసలు రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేయాలని కోరుతున్నా. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకో వీటికే వెళ్ళాలి ఆప్షన్స్, వేరే ఆప్షన్ లేదు. ఏదైతే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో సార్, ఏ గవర్నమెంట్ కన్నా ప్రతి ఒక్క మేధావి, మంచి తెలివి వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఆ యొక్క పొజిషన్ తీసుకొని ప్రజల యొక్క బాగు కొరకు, తన బాగు కొరకు కాకుండా, తన సర్వైవల్ కొరకు కాకుండా, అది ముఖ్యమైనటువంటి విషయం. యూ సీ దట్ యూ మస్ట్ చూస్ ద బెటర్ పాలిటిక్స్. ఎందుకు రావట్లేవు? మంచి తెలుగు కలవాడు, మేధావులు ఇంట్లో కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు? డబ్బు లేక, ఖర్చు పెట్టలేక. సో ద టోటల్ ఎలక్షనీరింగ్ సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్లీ ఫస్ట్. Then only our country may develop like anything. To improve the economy of the states, without debts, and the development should be spread equally to all regions. Gajwel, Sirisilla, Siddipeta, ఈ మూడు డెవలప్ అయినాయి. ఓకే, హ్యాట్స్ అప్ టు దేర్ ఎఫర్ట్స్. బట్ వాట్ అబౌట్ మై నల్గొండ? విద్య పైన, ఉపాధి పైన, నిజమైన వ్యవసాయం పైన, ఈ వైద్యం పైన ఎవరైతే ఖర్చు పెడుతూ అప్పులు లేకుండా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారు వాళ్ళకి మాత్రమే ఓటేయాలని చెప్పేసి పబ్లిక్. హాలియా నుంచి నల్గొండకు వెళుతున్న మార్గంలో మనకు పత్తి చేలు కనిపించింది. పత్తి చేలో చాలా మంది కూలీలు పత్తి కోస్తూ కనిపించారు. అసలు వాళ్ళు ఒక రోజంతా కష్టపడితే, అంటే దాదాపు 13 గంటలు కష్టపడితే వారికి వచ్చేటటువంటి కూలీ ఎంత? అదే సమయంలో స్కూలుకి వెళ్లాల్సిన వయసులో వీళ్ళంతా ఎందుకు కూలీలుగా మారిపోయారు? సంక్షేమ పథకాలు రాష్ట్రమంతా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయనేటటువంటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ పత్తి చేలో ఉండేటటువంటి కూలీలకు ఆ సంక్షేమ పథకాలు అందాయా లేదా? వారి జీవన చిత్రం ఏంటి? వారి బ్రతుకు తెరువు ఏంటి? ఈ ఒక రోజంతా వారు ఈ పత్తిని కోయడంతో అది వెయిట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా బస్తా, ఈ బస్తాలో ఎన్ని కేజీల వెయిట్ ఉంటుంది అనేది కొలత వేసిన తరువాత, జోకిన తరువాత దాన్ని బట్టి వాళ్ళకి కూలీ ఇస్తారు. 1 కేజీకి ఎంత కూలీ ఇస్తున్నారనేది వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. 13 గంటలు కష్టపడితే వారికి వచ్చేటటువంటి కూలీ ఎంత అనేది వారితో మాట్లాడదాం. రోజు వస్తావమ్మా కూలికి నువ్వు ఇక్కడ పత్తి కూలికి? రోజు వస్తాం సార్. ఎంత ఒక రోజుకి ఎంత జోకుతారు? ఎంత కోస్తావు నువ్వు? 200, 250, ఇంతకంటే ఎక్కువ ఏం పడవు. ఎన్ని గంటలకు వస్తావు ఇక్కడికి? ఉదయం పొద్దున 8:30కి ఇంకెక్కువనే వస్తాం. ఇంటికి పోయే వరకే 7-8 అయింది. ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నావు నువ్వు? నేను చేయబట్టి 30-40 ఏళ్ళు సార్ చేయబట్టి పని. 30 సంవత్సరాలకు ఎక్కువనే అవుతుంది. మరి మీ సర్పంచ్ని అడిగావా నువ్వు? ఏమన్నా ఏమడగా సార్, ఏమి ఇస్తాడు ఆయన? నా కాడ ఏముంది అంటున్నా. ఏముంది నా కాడ? ఏముంది చెప్పు, పైన పోయి అడుగు. మేము పోతాం అక్కడ. చదువుకున్నావు నువ్వు? అసలు 10th చదివినా వెళ్ళడం లేదు ఇంట్లో అని ఇక్కడికి వచ్చి పని చేస్తున్నా. పని చేసి సంపాదిస్తే గానీ మీ ఇంట్లో గడవదా? లేదు సార్, మా నాన్న పని చేస్తాడు, నేను పని చేస్తా. మా తమ్ముడు చదివిపిస్తున్నాం, ఆయనకి షుగర్ వచ్చింది. మా తమ్ముడు ఒక్కడు చదువుకుంటుండు. మేము కష్టం చేస్తేనే తనని చదివించుకోగలుగుతాం. ఒక రోజు కూలికి వస్తావు కదా, ఇక్కడ పత్తి కోయడానికి వస్తావు కదా, ఎంత వస్తుంది కూలి? 200, 250, అంతకన్నా ఎక్కువ రాదు సార్. అది 6:30 నుంచి ఇలా చేస్తేనే మాకు 250 అట్లా వస్తుంది, లేకపోతే రానే రాదు. మా బ్రతుకులు మారమని మాకు కూడా అర్థమైంది సార్. ఓట్లేసి అలా గెలిపించడం బదులు మేము ఊకుందే బెస్ట్ అనిపిస్తుంది. అసలు నువ్వెందుకు కూలి పనికి రావాలి? ఇంట్లో పెద్దవాళ్ళు పనులు చేసుకుని నిన్ను పోషించి లేకపోతే చదివించే పరిస్థితి లేదా? పుట్టిన కాంచి ఇప్పటిదాకా చదివింది సార్ మమ్మల్ని. ఇప్పటి నుంచి అన్న మా అమ్మకు కొంచెం హెల్ప్ అవుతుందని ఉంటున్నాను. ప్రతిరోజు పని దొరుకుతుందా? అంటే దొరికే టైం దొరుకుతుంది సార్, ఇంకా మామూలుగా ఉండదు సార్. ఎప్పుడప్పుడు ఎంత వస్తుందమ్మా కూలి? కూలి ఏమొస్తుంది? ఇదే 200 చేతనైన కాడికి, చేతకాని రోజు అసలే రాదు. ఇంటికాడ ఒక 10 రోజులు ఉంటే బువ్వే ఉండదు. కష్టం చేసుకుంటేనే బువ్వ సారు. ఏం పేరమ్మా నీ పేరు? రేణుక. ఎక్కడుంటావు? అక్కడి నుంచి ఎట్లా వస్తావు రోజు? అంటే ఆటో కిరాయి సార్. మళ్ళీ ఈ కూలీ డబ్బుల్లోనే మళ్ళీ ఆటో కిరాయి వస్తుందా? వాళ్ళు పెట్టుకుని మిమ్మల్ని తీసుకొస్తారు. రోజు ఎన్ని గంటలకి ఇక్కడికి వస్తావు పొలంలోకి? 8 వరకు వస్తాం. 8కి వస్తావు. రాత్రి ఎన్ని గంటల వరకు ఉండాలి? రాత్రి 7 వరకు. ఇంటి వరకు అయితే 7:30 అవుతుంది సార్. ఇప్పుడు ఈ సాయంత్రం మధ్యాహ్నం ఈ ఎండకి అలసట అయిపోతే పడుకోవాలన్నా రెస్ట్ తీసుకోవాలన్నా సమయం ఉండదు కదా? ఇక
అది ఉండదు సార్. పొద్దుటీలు వచ్చినట్టు ఏడి ఇక మళ్ళీ నైట్ జోకించుకొని మళ్ళీ పోవుడు సార్. ఇక్కడికే వచ్చి జోకుతారా వాళ్ళు? ఎట్లా? వాళ్ళు ఇక్కడే వస్తారు, ఇక్కడికే వచ్చి జోకి ఎంత నువ్వు పత్తి కోసావు అనే దాన్ని బట్టి నీకు డబ్బులు ఇచ్చిపోతారు. సాగర్కు వెళుతున్న మార్గంలో మనకు బత్తాయి తోటలు కనిపించేది. ఒకప్పుడు దేశంలోనే బత్తాయి తోటలకు, బత్తాయి పండ్లకు కేర్ ఆఫ్ గా ఉండేది నల్గొండ జిల్లా. ఇక్కడ పండ్ల తోటలు దాదాపు 3,60,000 ఎకరాల్లో సాగయ్యేది. అందులో బత్తాయి మాత్రమే 3,02,000 ఎకరాల్లో సాగయ్యేది. ప్రస్తుతం ఓవరాల్గా నల్గొండ జిల్లాలో తీసుకుంటే పండ్ల తోటల సాగు అనేది 50,000 ఎకరాలకు పడిపోతే బత్తాయి సాగు కేవలం 40 నుంచి 42,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? రైతుల పరిస్థితి ఏంటి? బత్తాయి సాగు వారికి నష్టాలను, కన్నీళ్లను మాత్రమే మిగిల్చాయా? వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి బత్తాయి తోటలు ఒకప్పుడు దేశంలోనే నల్గొండ జిల్లా అనేది ఒక కేర్ ఆఫ్ గా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ బత్తాయి తోటలు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి కారణం? మేము 2002లో ప్లాంటేషన్ చేసాం, 1200 చెట్లు. ఇప్పుడు దాదాపు మొత్తం కూడా 540 చెట్లు ఉన్నాయి. 600 తెగులు వచ్చి చనిపోయినాయి. మేజరు అతివృష్టి వల్ల కొన్ని చనిపోతున్నాయి. వానలు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు తెగులు వచ్చి ఏరు కొమ్మ తెగులు, ఎండు కొమ్మ అట్లా వచ్చి కొన్ని అట్లా చనిపోతున్నాయి. వాన లేక కొన్ని అట్లా చనిపోతున్నాయి. తర్వాత పెట్టుబడి మ్యాన్ పవర్ ఎక్కువ అవుతుంది. అట్లా ఎరువు కానీ మందులు కానీ మంగు ఒకటి అటాక్ అవుతుంది. దానివల్ల కొంత ఖర్చు పెరుగుతుంది. ప్రతి ఒక్కటే ఎకరానికి మినిమం 40-50 వేలు ఖర్చు అవుతుంది. ఇదివరకు కుట్టిగా వేప నూనె కొట్టి వదిలేసేది, కాయలు పండేది. మార్కెటింగ్ ఒకటి ఇబ్బంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా ఉంది. చాలా మంది ఈ బత్తాయి సాగును వదిలేయడంతో పాటు భూములు కూడా అమ్ముకున్నారని కూడా అంటున్నారు. బత్తాయి తోటలో ఒకప్పుడు ఏమైందంటే పెట్టుబడి తక్కువ ఉండేది, ఆదాయం ఎక్కువ ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరు బత్తాయి పంట మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. దానివల్ల ఏమైందంటే విస్తీర్ణం పెరగడం వల్ల కాయల సప్లై ఎక్కువైనాయి. సప్లై ఎక్కువైనాక ఏమైంది, రేటు ఆటోమేటిక్గా డౌన్ అవుతూ వచ్చింది. ఆ డౌన్ అవడం వల్ల ఏమైందంటే నష్టాలు వస్తున్నాయని చెప్పేసి రైతులు కూడా మొత్తం చెట్లు పీకేయడం, మళ్ళీ పామ్ ఆయిల్ అని చెప్పేసి ఇంకోటి ఏది డ్రాగన్ ఫ్రూట్ అని అటు ఇటు వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే భూముల విలువలు పెరుగుతున్నాయని చెప్పేసి భూములు కనిపెట్టుకుని ఉంటున్నాం తప్పితే వ్యవసాయం మీద ఈరోజు మిగిలే పరిస్థితి లేదు. ఏంటి సార్, ఇక్కడ దాదాపు 3,02,000 ఎకరాల్లో ఉన్నటువంటి బత్తాయి సాగు ఈ రోజు 40-42 పడిపోయిందంటే కారణాలు ఏంటి? మేము విన్నది ఏంటంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకసారి పంట పెడితే ఉంటుంది, చిరకాలం ఉంటుంది. అది ఇప్పుడు మరి వాతావరణం ఏందో కానీ 10 ఏళ్లకే పోవడం. 10 ఏళ్ల తర్వాత రోజు సంవత్సరానికి 4 చెట్లు, 100 చెట్లు, 50 చెట్లు, అసలు 10-20 ఏళ్ళు మొత్తం క్లోజ్ అవుతుంది. దానికి తోడు ఈ ధరలు ఉండవు. ఎప్పుడు ధర ఉంటుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఒక రైతుకి ఇప్పుడు వడ్లు కానీ మిగతా పంటలతో పోల్చుకుంటే బత్తాయి ధరలు పొందిన రైతులు సమానంగా ఉండరు. ఎవరికో ఒకరికి లక్కి లాటరీ తగిలినట్టు. అది ఎందుకు వస్తుందనేది ఎవరికి అర్థం కాదు. మరి దాన్ని గవర్నమెంట్ మరి ఏ విధంగా ఒక ధర నిర్ణయించడం కానీ, లేకపోతే కోసిన కాయలు 4 రోజులు ఆపుకోవడానికి అవకాశాలు కానీ, స్టోరేజ్లు గీరేజ్లు ఇట్లాంటివి కానీ కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కూడా పెద్దగా శ్రద్ధ, రైతులకు అంత మేలు చేసే విధంగా సహకరించట్లేదు అనేది ఒక అభిప్రాయం. అంటే 20 ఎకరాలు ఇప్పుడు ఎంత ఉంది, ఎంత సాగు చేస్తుంది? అంత అమ్మేసినాం. ఆ ధర రాకపోవడానికి ఈ చెట్లు తెగుళ్లే మెయిన్ కారణం. అసలు బత్తాయి తోట వేస్తే 20 ఏళ్ళు ఉంటుంది అనే మాట అసలు మర్చిపోయినరు. 5 ఏళ్ళు ఇప్పుడు ఈ పంటకు వస్తే 6 నెలలకు పంట వస్తుంది, రైతు తింటాడు, అయిపోతుంది. ఎకరాకి ఎన్ని వేస్తారు మీరు? ఎన్ని మొక్కలు వేస్తారు? దానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది? ఎకరానికి 100 వేస్తాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది? 100 అంటే దాదాపుగా 50-60 వేలు వస్తుంది. 50-60 వేలు వస్తుంది. మనకు పంట చేతికి వచ్చి మనం అన్ని పోను మనకు మిగిలేది ఎంత ఉంది? ఏమన్నా మిగిలే అవకాశం ఉందా? నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం. మిగిలింది అయితే కనపడలేదు. బత్తాయి రైతుకు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? దానివల్ల రైతుల్ని కాపాడాలని అంటే గవర్నమెంట్ మళ్ళీ బత్తాయి తోటలకు సబ్సిడీలు ఇవ్వాలి. దాంతోపాటు ప్రోత్సాహకంగా వాళ్ళకు పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వగలిగితే మళ్ళీ బత్తాయి తోటలు పునరుద్ధరణ వస్తుంది. లేకపోతే బత్తాయి తోటలని నల్లగొండ జిల్లాలో కనుమరుగైపోవడం ఖాయం. ఏం పేరు నీ పేరు? ఎండి జానీ సార్. హాలియానా మీది? హాలియా అండి సార్. ఎంతకాలంగా ఆటో నడుపుతున్నావు? 5 సంవత్సరాలు అయింది సార్.
ఒక రోజుకి నీకు ఆటో అంటే నీ డీజిల్ ఖర్చులు అన్ని పోను ఒక రోజుకి ఎంత వస్తుంది? అంటే ఒక 500 ఎక్కువ సార్ మనకు. రైట్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? నల్గొండ జిల్లా పరిస్థితి కానీ నాగార్జున సాగర్ కానీ ఎలా ఉంది? అంటే రాష్ట్రం గురించి అయితే మనకు తెలియదు, నల్గొండ డిస్టిక్ వరకు అయితే కంపల్సరీ కాంగ్రెస్ వస్తుంది నాకు తెలుస్తుంది. అంటే చాలా పథకాలు తీసుకొచ్చారు కదా కేసీఆర్, అవేవి మీకు రావట్లేదా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే షాదీ ముబారక్ మీకోసం తీసుకొచ్చారు, అది కాకుండా చాలా సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు, అవేమన్నా మీకు అందుతున్నాయా లేదా? అందుతున్నాయి సార్, చాలా వరకు అందుతున్నాయి, కానీ మాకైతే ఎలాంటి పథకాలు ఇప్పటిదాకా లేవు. ఎందుకంటే మేము ఒక మోటార్ ఫీల్డ్లో ఉన్నాం, చేసే వరకు చేశారు వాళ్ళకైతే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, అందుతున్నాయి, కానీ మాకైతే ఎలాంటి పథకాలు లేవు. బీజేపీ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు రాష్ట్రంలో? బీజేపీ పాలన కూడా అంతే ఉంది సార్, ప్రతిదీ పెరగడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం నల్గొండలోని సిటీ టీ ప్యాలెస్ దగ్గర ఉన్నాం. కాస్త టీ బ్రేక్ తీసుకొని ఇక్కడ హాట్ టీ సిప్ చేస్తూ హాట్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం నల్గొండ జిల్లా పరిస్థితి ఎలా ఉంది? మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఏ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుందని మనం ఏం చెప్పలేమండి. ఇప్పుడున్న వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉండలేదు, అందులో ఉన్న ఇందులో ఉండలేరు. మొత్తం పార్టీలు ఎక్స్చేంజ్ అవుతున్నారు కాబట్టి ఏది అని మనం గ్యారంటీ చెప్పలేము, వచ్చిన దాకా చెప్పలేము మనం. అది నల్గొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? లాస్ట్ 2 months నుంచి అబ్జర్వ్ చేస్తేనైతే కాంగ్రెస్ పార్టీకి కొంచెం అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. బట్ కానీ డెవలప్మెంట్ విజిబిలిటీలో మాత్రం యాక్చువల్గా టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ కనిపించింది. అంటే బిఫోర్ కోమటిరెడ్డి గారు కూడా చాలా సార్లు గెలిచారు, కానీ ఒక్కసారి గెలిచినా కానీ భూపాల్ రెడ్డి గారు విజిబిలిటీ చూపించారు. ఆల్మోస్ట్ 9 years ఎబో అయిపోయింది కదా, పబ్లిక్ కూడా చేంజ్ కావాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ లోకల్లో అయితే కాంగ్రెస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇచ్చాము, డెవలప్మెంట్ చేసామంటే ఏం లేదండి, అంతే కాంగ్రెస్ నుంచి వచ్చినాయి అన్నీ. బీఆర్ఎస్ ఆయన సృష్టించిన ఏం లేదు, ఆయన ఇట్లకి ఇచ్చిన ఏం లేదు, ఫస్ట్ కాంగ్రెస్ నుంచి వచ్చినాయి అన్నీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి ఉచిత కరెంట్ అనేది రాజశేఖర రెడ్డి ఇచ్చినే, ఈయన ఇచ్చింది ఏం లేదు, ఈయన ఇప్పుడు ఇస్తున్నాడు కానీ ఈయన ఇచ్చింది కూడా ఏం లేదు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది నల్గొండ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే ఇటు అర్థమవుతలేదు, పోటీ 3 పార్టీలు బిరుగునే ఉన్నాయి. మొత్తం జిల్లాలో కనిపిస్తుంది, మీ నియోజకవర్గంలోనే ఉందా? నియోజకవర్గం ఉంది, రాష్ట్ర లెవెల్ కూడా ఉన్నాయి. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించారు, డెవలప్మెంట్ చేశానంటున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నారు, ప్రాజెక్టులు కట్టాను, నీళ్లు తెచ్చానంటున్నారు. తెచ్చిన కాడ తెచ్చిండే కానీ ఇక ఇప్పుడు ధరలు ఎప్పుడు లెక్కలు అప్పుడే ఉంటాయి, ఎప్పుడు ధరలు అప్పుడే ఉంటాయి కదా, ఇక ఆ విధంగా నడుస్తున్నాయి. ఎలా ఉంది సార్ ఇక్కడ నల్గొండ నియోజకవర్గంలో పరిస్థితి? అంత డబ్బు చుట్టూ తిరుగుతుంది నిజం చెప్పాలంటే, వాస్తవం. అంతకుమించి ఏం లేదు. ఏంటంటే జనాలు మసిగుసి మారేడుకాయ చేయడమే కానీ వాస్తవ పరిస్థితులు అనేటటువంటి అనుకూలంగా లేవు. ఎలా ఉంది ఇక్కడ నియోజకవర్గంలో పరిస్థితి? ఏ పార్టీ అధికారంలో విజయం సాధించే అవకాశం ఉంది? మ్యాక్సిమం టఫ్ ఫైట్ బిట్వీన్ కంచాల భూపాల్ రెడ్డి గారు ఇంకా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఎందుకు అంత టఫ్ ఫైట్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద మేనిఫెస్టో ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దానివల్ల కాస్త ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. మరి ఇక్కడ 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నాను అంటున్నారు కదా కేసీఆర్. ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు ఇస్తున్నారు, దానివల్ల అందుకోసం అంటున్నా కాస్త కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం నాగార్జున సాగర్. ఎందుకంటే ఇక్కడ 2 సీనియర్ల వారసులతో బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు నివేదితారెడ్డి. ఈరోజు ఉదయం నుంచి కూడా క్యాంపెయినింగ్లో చాలా బిజీగా ఉండి అలసి ఇంటికొచ్చి డిన్నర్ చేస్తున్న సమయంలో సాక్షి ఎలక్షన్ ట్రాక్ వారిని కలిసింది. డిన్నర్ పాలిటిక్స్ వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, అధికారంలోకి రాబోతున్నామని బల్లగుద్ది చెబుతున్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఈ ఇద్దరితో మీరు పోటీ పడుతున్నారు. ఎలాంటి పోటీ వారికి ఇస్తున్నారు, ఎలా ఢీకుంటారు వారిని? ఎందుకంటే ఈరోజు సాగర్లో లాస్ట్ 50 years ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 5 years బీఆర్ఎస్ ఎలక్షన్స్ ఏవైతే చేసిందో కేవలం కేసీఆర్ ఫేస్ వాల్యూతోనే అయింది, కానీ లోకల్గా ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫేస్ వాల్యూ లేదు. అది స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నన్ను చూసి ఓటేసారు మిమ్మల్ని కాదు అని. అంటే బీజేపీకి కానీ మీకు కానీ
ఓటేయాలంటే ప్రజలు ఎందుకు వేయాలి, మీకంటూ ఒక మార్క్ ఉండాలి, లేదంటే పలానా ఇష్యూస్ నేను అడ్రస్ చేస్తున్నానని చెప్పగలగాలి? ప్రధానంగా మీరు ఏ సమస్యలపైన ఫోకస్ చేస్తున్నారు? మేజర్గా 3 ఇష్యూస్ తీసుకున్నాం మేము. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ తర్వాత డ్రింకింగ్ వాటర్. ఈ మూడింటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎంప్లాయ్మెంట్ కూడా ఒకటి ఉంది, 4 పాయింట్స్ అనుకోండి. ఈరోజు మనం అటు పక్కకు చూస్తే మాకు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది, మంచినీళ్ళు కనపడుతుంటాయి, కానీ ఊర్లలో డ్రింకింగ్ వాటర్ విపరీతంగా ఉంది. ఈ అంశాల మీద మేము ఫోకస్ పెడుతున్నాం. కానీ మీరు కనీసం క్యాండిడేట్స్ కూడా లేక తెలంగాణలో పార్టీ అన్నదే కనిపించినటువంటి జనసేనతో కూడా పొత్తు పెట్టుకున్నారనే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు నేను ఇక్కడ వెళ్తున్నా కదా, ప్రతి ఊర్లో జనసేన పిల్లలు వస్తున్నారు. బీజేపీకి అభిమానంగా ఉన్న యూత్ ఒక వింగ్ అయితే ఈ జనసేన వల్ల ఇంకా మాకు ప్లస్ అయింది. నివేదిత రెడ్డి గారి భర్త అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. మేడం, నేను ఒక ప్రావర్బ్ని మార్చేస్తున్నాను. ఇంతకాలం ఉంది ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ అని, ఇప్పుడు ఒక స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు తప్పనిసరిగా ఉంటారనే ప్రావర్బ్ని మార్చుకోవచ్చా? 200%. ఎలా ఉంటుంది సపోర్ట్, ఎలా ఉంది? ఇప్పుడు నాకు తన సపోర్ట్ లేదు, నేనేం చేయలేను. తనతో డిస్కస్ చేయకుండా డెసిషన్ తీసుకోలేను. అండ్ ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఒకసారి డిస్కస్ చేయాలి. 12 బీఆర్ఎస్ తన గుప్పెట్లో పెట్టుకుంది, ఇదేమో కాంగ్రెస్ కంచుకోట అంటారు. కాంగ్రెస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వస్తామంటుంది. జిల్లాలో బీజేపీ ప్రభావం ఎంత, ఎన్ని సీట్ల వరకు మీరు పోటీ ఇవ్వగలరు, సాధించగలరు? యాక్చువల్గా మాకు నాగార్జున సాగర్ 100% గెలుస్తాం ఇక్కడ. నెక్స్ట్ మునుగోడు అవకాశం ఉంది. సో అంటే నల్గొండ జిల్లాకు వచ్చే వరకు 6 నియోజకవర్గాలు. సో 6 నియోజకవర్గాల్లో సాగరు, మునుగోడు అయితే 100% గెలుస్తాము. మిగతా చోట్ల డెఫినెట్గా నల్గొండలో గట్టి పోటీ ఇస్తాము. అండ్ మిర్యాలగూడలో కూడా మంచి పోటీనే ఇస్తామని నేను అనుకుంటాను. మేడం, మీరు చెప్పండి, బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం బీజేపీ అధికారంలోకి వస్తే, ఈ స్టేట్మెంట్ ఎలాంటి బూస్టప్ ఇచ్చింది అనుకుంటున్నారు? బీసీలలో మంచి టర్న్ అవుట్ అయింది. ఎందుకంటే ఈ 70 years కాంగ్రెస్ పాలన తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ఒక్క బీసీ కూడా అవకాశం ఇవ్వలేదు. ఈరోజు దాదాపుగా 60% ఉన్న బీసీలకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం చేసే అవకాశం రాలేదు. సో ఫస్ట్ టైం మోడీ బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసిన తర్వాత బీసీలలో మంచి రెస్పాన్స్ ఉంది. మాకు గౌరవం దక్కింది అనే భావన అయితే వచ్చింది. కేంద్రం నుంచి ₹1 కూడా సహకారం అందట్లేదు, మేమే కష్టపడి డెవలప్మెంట్ మేమే చేసుకుంటూ వస్తున్నాము, కేంద్రం సహకరించట్లేదు, ఇది కేసీఆర్ గారు చెప్తున్నమాట. సింపుల్గా చదువుకున్న వాళ్ళు కూడా అవసరం లేదు దీనికి నమ్మడానికి. ఇవాళ మీరు ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామం ఇవాళ నడుస్తుంది మొత్తం ఇవాళ మోడీ గారు ఇచ్చినటువంటి పైసలతోటి నడుస్తుంది. ఇవాళ ఊర్లలో అసలు కేసీఆర్ కనిపిస్తలేడు ఎక్కడ, ప్రతి గ్రామానికి మోడీనే కనపడుతున్నాడు. గ్రామ ప్రజలకు కూడా చదువుకొని వాళ్ళకు కూడా ఇలా మోడీ కనపడతా ఉన్నాడు. కానీ మీ డబుల్ ఇంజన్ సర్కార్లు ట్రబుల్ ఇంజన్ లాగా మారిందనేది కేసీఆర్ పాలనలో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్స్ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొంది ఇలాంటి స్కీమ్స్ కేంద్రం కూడా కాపీ కొడుతోందని కేసీఆర్ అంటున్నారు. ఒకవేళ నిజంగా మంచి స్కీమ్ ఉంటే 100% మనం దాన్ని తీసుకోవచ్చు, అందులో తప్పేముంది చెప్పండి. ఇలా మిషన్ భగీరథ గుజరాత్ నుంచి కాపీ కొట్టి తెలంగాణలో వేశారు. ఇవాళ రైతు బంధు ఏదైతుందో ఓకే అది మంచిగా ఉంది అనుకోండి, ఓకే మంచిగా ఉంది మేము తీసుకున్నాం, మేము కాదనట్లేదు దానికి. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫస్ట్ స్టార్ట్ చేసింది మోడీ గారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎవరిని కాపీ కొట్టినట్టు. రైట్, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుందో ఈ ఇంట్లో కూడా డబుల్ ఇంజనే కనిపిస్తుంది మనకి, ఇది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు డిన్నర్లో మీ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని అంశాలు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఈ మొత్తం ఓవరాల్గా నల్గొండ జిల్లా పాలిటిక్స్ మీరు మాట్లాడినందుకు.